హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్గ్రీన్ పిఎస్ ఛానల్. మనుషులకి చాలా దగ్గరగా ఉండే జంతువుల్లో కోతి కూడా ఒకటి. అలాంటి కోతికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రపంచంలో ఏ జీవికి కూడా మనిషికి ఉన్నట్టుగా బొటనవేలు అనేది ఉండదు, కానీ కోతికి బొటనవేలు ఉంటుంది. ఈ బొటనవేలును ఆధారం చేసుకుని అది పళ్ళను వలవడం కానీ చెట్లను సులభంగా ఎక్కడం కానీ చేస్తుంది. ఇది కోతికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. దీన్ని ఆధారంగా చేసుకునే మనుషులు పనిముట్లను తయారు చేయడం లాంటివి ఆది మానవుని కాలం నుండి నేటి వరకు కూడా ఈ బొటనవేలును ఉపయోగించుకునే పనులు చేస్తున్నారు. కోతుల నుండే మనుషులు పుట్టారని మనందరికీ తెలుసు. కోతిని సామాజిక జీవి అని కూడా అంటుంటారు. కోతులు మనుషుల్లాగానే ఆటలాడుతుంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని గ్రహించినప్పుడు వెంటనే నేర్చుకునే ప్రయత్నం చేస్తాయి. మనుషులు ఏ విధంగా అయితే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనుకుంటారో కోతులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాయి. అందుకే పెద్ద పెద్ద చెట్లపైన బలమైన కొమ్మల మధ్యలోనే అవి నివసించే ప్రయత్నం చేస్తాయి. కోతులు ఎక్కువగా అడవుల్లో ఉంటాయి, పెద్ద పెద్ద కొమ్మలపైన, లేదంటే జనావాసాలు అంటే మనుషులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి. వాటికి కావాల్సిన ప్రధాన ఆహారం అయితే మనుషుల దగ్గర దొరుకుతుంది, లేదంటే అడవిలో దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మనుషులకి అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కోతి కూడా ఒకటి. కాబట్టి కోతిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.